అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి చాలా రోజుల వరకు కనిపించలేదు అనుకుంటున్నారేమో. సో ఆల్మోస్ట్ నేను 3 months అయింది వీడియో అప్లోడ్ చేయక. సో రీజన్ ఏంటంటే మేము యూకే షిఫ్ట్ అయ్యాము. సో యూకే వచ్చినాక ఇది నా ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే యూకేలో మనకి రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వస్తే కంపల్సరీ 10 days హోమ్ క్వారంటైన్ అనేది ఉండాలి. సో హోమ్ క్వారంటైన్లో ఉన్నా కూడా 2nd day 8th day కోవిడ్ టెస్ట్ అనేది సెల్ఫ్గా మనం చేసుకోవాలి. దానికి సంబంధించిన కిట్ అనేది వాళ్ళు మనకు పంపిస్తారు. సో ఈ వీడియోలో ఆ కోవిడ్ టెస్ట్ మేము ఎలా చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి ఆన్లైన్లో అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయనందుకు. ఇంకా నుంచి కంపల్సరీ వీక్లీ వన్స్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ కోవిడ్ టెస్ట్ మనం సెల్ఫ్గా చేసుకునే ముందు 3 important పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మనకి ప్రయారిటీ మెయిల్ బాక్స్ మనకి నియర్ బై ఎక్కడుందో అనేది చూసుకోవాలి. లేదంటే నియర్ బై లేకపోతే పికప్ సర్వీస్ అనేది బుక్ చేసుకోవాలి. సెకండ్, మనకు వచ్చిన కిట్లో ఒక నెంబర్ అనేది ఉంటుంది, రెఫరెన్స్ నెంబర్. దాంతో మనం రిజిస్టర్ చేసుకోవాలి కిట్ని. ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటేనే మనం పంపించిన రిపోర్ట్ టెస్ట్ రిపోర్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. మన ఈమెయిల్కి 2 daysలో వాళ్ళు పంపిస్తారు. తర్వాత కేర్ఫుల్గా వాళ్ళు పంపించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ ఫర్ కరోనా వైరస్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రిజిస్టర్ కరోనా వైరస్ టెస్ట్ అని ఉంటుంది. స్టార్ట్ నో పైన క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మీకు మై సెల్ఫ్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం చేస్తున్నాను కాబట్టి సమ్వన్ ఎల్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంటర్ ద యూనిక్ టెస్ట్ కిట్ బార్కోడ్ అని ఉంటుంది. మీకు దీనిపైన ఒక బార్కోడ్ ఉంటుంది కదా, అది ఇక్కడ స్కాన్ బార్కోడ్ అంటే మీకు కెమెరా ఆన్ అవుతుంది. ఇక్కడ స్కాన్ బార్కోడ్ పైన క్లిక్ చేసి అది కెమెరా ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి టెస్ట్ కిట్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనము ఎక్కడ ఈ టెస్ట్ అనేది తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాం కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ క్వారంటైన్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎట్ హోమ్ ఇది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ ద రాయల్ మెయిల్ బార్కోడ్ అని ఉంటుంది. రాయల్ మెయిల్కి ప్రీపెయిడ్ లేబుల్ పంపించారు కదా, దాని మీద ఉన్న బార్కోడ్ అనేది ఇక్కడ స్కాన్ చేస్తాము. బార్కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మనం ఈ టెస్ట్ అనేది ఏ డేట్లో తీసుకుంటున్నాం అనేది 22nd తీసుకుంటున్నాము. టైం అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. లైక్ మనం ఏషియన్స్, బ్రిటిష్ పీపుల్, వైట్ పీపుల్, ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. సో మనం ఏషియన్స్ కాబట్టి ఏషియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏషియన్స్లో కూడా ఏ కంట్రీ పీపుల్ అని అడుగుతుంది. ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అండ్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నామా ఎడ్యుకేషన్ కోసం, వర్క్ కోసం అనేది ఇక్కడ అడుగుతుంది. సో ప్రస్తుతానికి మేము ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు కాబట్టి నో అని పెడుతున్నాము. ప్రెజెంట్లీ మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా, హై టెంపరేచర్, కాఫ్, ఏమైనా స్మెల్ కానీ సెన్స్ కానీ టేస్ట్ పోయిందా అని ఈ సిమ్టమ్స్, కరోనా వైరస్ సిమ్టమ్స్ మీకు ఉన్నాయా అని అడుగుతుంది. ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి నో అని మెన్షన్ చేయాలి. మీరు లాస్ట్ 14 daysలో యూకే కానీ ఐర్లాండ్ కానీ కాకుండా వేరే కంట్రీస్ ఎక్కడికైనా ట్రావెల్ చేశారని అడుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి ఎస్ అని పెట్టి మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ప్రీవియస్గా మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నారా అనే క్వశ్చన్ ఉంటుంది. సో మేము తీసుకోలేదు కాబట్టి నో అని పెడుతున్నాము. ఒకవేళ తీసుకుంటే 1 dose 2 dose అనే ఆప్షన్స్ ఉన్నాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూకేలో మనం ఎక్కడ స్టే చేస్తున్నామని ఉంటుంది. సో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంగ్లాండ్ కాబట్టి మేము ఇంగ్లాండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మేము యూకే అడ్రస్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మనం యూకే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ల్యాండ్లైన్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. లేదు కాబట్టి నో అని మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ NHS నెంబర్ ఉందా అని అడుగుతుంది. మనకి NHS నెంబర్ ఇంకా రాలేదు, సో నో అని మెన్షన్ చేస్తున్నాం. సో వన్స్ ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత చెక్ యువర్ ఆన్సర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ.
ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం టెస్ట్ అనేది ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ వీడియో అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వీడియో వస్తుంది ఎలా చేసుకోవాలనేది. సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి కోవిడ్ టెస్ట్ కిట్ సెకండ్ డే 8th డే చేసుకోవాలని చెప్పాను కదా. మనకి టెస్ట్ కిట్ అనేది మనకి యూకేలో ఏ అడ్రస్ అయితే మనం మెన్షన్ చేస్తామో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ అడ్రస్కి రాయల్ మెయిల్ ద్వారా మనకి డెలివరీ అనేది అవుతుందన్నమాట. సో ఈ కిట్లో ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనకి స్వాబ్ తీసుకోవడానికి ఒక స్టిక్ అనేది ఇస్తారు, స్వాబ్ స్టిక్. అండ్ ఇదేమో అబ్జార్బెంట్ ప్యాడ్. అండ్ ఇది శాంపిల్ కలెక్షన్కి ఒక బాటిల్. దీని మీద మీకు బార్ కోడ్ అనేది ఉంటుంది, ఇది స్కాన్ చేయాలి మనం. అండ్ సెక్యూరిటీ సీల్. ఇందులో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఉంటుంది. దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఇది శాంపిల్ కలెక్షన్ బ్యాగ్. ఇది మనకి శాంపిల్ కలెక్షన్ అయినాక ఇందులో ప్యాక్ చేసి, ఇందులో ఇది ప్రీపెయిడ్ లేబుల్ అనమాట. ఇది ప్యాక్ చేసి సెక్యూరిటీ సీల్ వేసి మనకి నియర్ బై ప్రయారిటీ పోస్ట్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ ప్రయారిటీ పోస్ట్ బాక్స్లో మనం ఇది డ్రాప్ చేసి రావాలి. మనం ఏ రోజైతే శాంపిల్ కలెక్షన్ చేసుకుంటామో ఆ రోజే మనము అది డ్రాప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్ అనేది మనం సెకండ్ డే 8th డే చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ డే టెస్ట్ అనేది చేసుకుంటున్నాము. ఇదేంటంటే మనకి సెల్ఫ్గా చేసుకోవాలి. మనం మిర్రర్ కానీ లేకపోతే మీకు మిర్రర్ అవైలబిలిటీ లేకపోతే ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ మీరు కెమెరా ఆన్ చేసుకొని మీరు టెస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ ఇది 2 శాంపిల్స్ అనేది కలెక్ట్ చేయాలి. ఒకటే స్వాబ్ యూస్ చేసి, ఒకటి థ్రోట్ దగ్గర టాన్సిల్స్ దగ్గర కలెక్ట్ చేయాలి స్వాబ్, ఇంకోటి నోస్లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండు ఒకటేసారి చేసి వెంటనే మనం ఇందులో పెట్టేసేయాలి కలెక్షన్ దాంట్లో, కంటామినేషన్ అనేది జరగకూడదు. ఈ స్వాబ్ స్టిక్ అనేది మనము ఈ ఎండ్ దగ్గర అసలు టచ్ చేయకూడదు. సో ఇటు సైడే మనం ఓపెన్ చేసుకోవాలి, ఇటు సైడ్ అసలు టచ్ కానివ్వకూడదు, ఎందుకంటే మనం ఎటువంటి కంటామినేషన్ కాకుండా ఉండడానికి. అండ్ ఫస్ట్ మనం థ్రోట్ దగ్గర శాంపిల్ తీసుకోవాలి, తర్వాత నోస్ దగ్గర శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక మార్కర్ ఉంటుంది, దాని వరకే మనం టచ్ చేయాలి. బియాండ్ దాట్ మనం టచ్ చేయకూడదు, జర్మ్స్ అనేవి ఎంటర్ అవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు నా దగ్గర మిర్రర్ అనేది అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఫోన్ కెమెరా యూస్ చేసి టెస్ట్ చేసుకుంటున్నాను. టాన్సిల్స్ బోత్ సైడ్స్, టంగ్కి, టీత్కి ఇంకా ఎటువంటి సర్ఫేస్ దగ్గర టచ్ కాకుండా మీరు శాంపిల్ అనేది కలెక్షన్ చేయాలి. నెక్స్ట్ మనము ఇదే స్వాబ్ నోస్తో మనం శాంపిల్ అనేది కలెక్ట్ చేయాలి. మనం శాంపిల్ కలెక్షన్ అనేది కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఇది కలెక్షన్ జార్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా దీన్ని కట్ చేయాలా, అక్కడ వరకు కట్ చేసి దీన్ని టైట్గా మనము శాంపిల్ కలెక్షన్ కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు మనం మళ్ళీ హ్యాండ్స్ ఒకసారి శానిటైజ్ చేసుకొని ఇది ఈ ప్యాకేజ్ లోపల ప్యాక్ చేయాలన్నమాట. పెట్టాలి. ఇలా దీంట్లో శాంపిల్ అనేది పెట్టుకున్న తర్వాత మనము ఈ ఎక్సెస్ ఎయిర్ అనేది ఇక్కడ మధ్యలో మీకు ఇలా టేప్ లాగా ఉంటుంది, అది టేప్ తీసేసి ఇలా మీరు స్టిక్ చేసేయాలి. ఇది ప్యాకింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము ఈ రాయల్ మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టాలి. ఇది ఇలా మధ్యలో పెట్టాక ఇక్కడ మీకు నెంబరింగ్ అనేది ఇచ్చారు, 1, 2, 3 అండ్ ఇక్కడ 4 అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇట్లా మనం ఈ నెంబరింగ్ ప్రకారము దీన్ని క్లోజ్ చేయాలి.
క్లోజ్ చేస్తే ఇలా ప్యాక్ అయిపోతుంది. దీనికి మనం ఈ సెక్యూరిటీ సీల్ అనేది అప్లై చేయాలి. ఇలా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఫోటో తీసుకొని ఈ ట్రాకింగ్ నెంబర్ అనేది మనము చూసుకోవాలి. సో అక్కడ ట్రాక్ అయినాక అక్కడికి రీచ్ అయినాక మనకి 2 డేస్లో టెస్ట్ రిజల్ట్ అనేది మెయిల్ టెక్స్ట్ ద్వారా మనకు వస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు కోవిడ్ టెస్ట్ అనేది మనం శాంపిల్ కలెక్ట్ చేసి ప్యాకేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అండ్ వన్స్ ఇది ప్యాకేజ్ అయిపోయినాక మీకు నియర్ బై ప్రయారిటీ పోస్ట్ బాక్స్లో మీరు డ్రాప్ చేసి రావాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు. బై ఉంటేనే మీరు వెళ్ళండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే. లేదంటే మీకు అక్కడ బుక్లెట్లో ఒక నెంబర్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ నెంబర్. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీ దగ్గర పికప్ చేసుకుంటారు. కంప్లీట్ చేసి ప్యాక్ చేసి డ్రాప్ చేసి వచ్చాము. సో మాకు నియర్ బైనే ఉంది నెక్స్ట్ వీక్లో. సో అది మేము డ్రాప్ చేసి వచ్చాము. సో రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేసి చూడాలి 2 డేస్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ ముందు ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నేను తీస్తాను. యునైటెడ్ కింగ్డమ్లో ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇంకా ఇక్కడ లివింగ్ ఎలా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.